వికారాబాద్ జిల్లా కొడంగల్ మున్సిపాలిటీలో భారీ వర్షాలకు నీట మునిగిన ప్రాంతాలను ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సందర్శించారు. బాలాజీ నగర్, కుమ్మరివాడలో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పర్యటించారు. వరద బాధితులను పరామర్శించి జరిగిన నష్టంపై ఆరా తీశారు. జిల్లా కలెక్టర్కు ఫోన్ ద్వారా ఎమ్మెల్యే నివేదిక అందించారు. తక్షణ ఆర్థిక సహాయం కింద దాదాపు 40 కుటుంబాలకు 35 కిలోల బియ్యం, 4000 ఆర్థిక సహాయం అందించనున్నట్టు తెలిపారు. దీపావళి పండుగకు కుమ్మరులు తయారు చేసిన వస్తువులను వరదలు కొట్టుకుపోవడంతో వాటికి కూడా ఆర్థిక సహాయం అందజేసేందుకు చర్యలు తీసుకున్నారు. ఆపేది ఏం లేదు, మున్సిపల్ కమిషనర్ చెప్పేస్తే సీరియస్ చేసి ఇద్దరు డ్రైన్ కట్టింది. ఇప్పుడు ఆర్టీఓ సార్ డ్రైన్ కట్టారు సార్. కొడంగల్ మున్సిపాలిటీలో రాత్రి కృషి 2 గంటల సమయంలో రాత్రి భారీ వర్షం కురవడం వల్ల బాలాజీ నగర్లకు వరదలు రావడం జరిగింది. ఇక్కడ మొత్తం అన్ని కూడా ఇండ్లు కూడా విజిట్ చేయడం జరిగింది. కుమ్మరివాడలో 20 ఇండ్లు వరదలకు మొత్తం ఇండ్లన్నీ డ్యామేజ్ అయినాయి, పార్షియల్గా డ్యామేజ్ అయినాయి. స్పెషల్గా కుమ్మరివాళ్ళు చేసుకున్న దీపావళి చేసుకున్న అన్ని కూడా కుండలన్నీ కూడా మొత్తం కొట్టుకుపోయినాయి. కాబట్టి వాటన్నిటి కూడా నష్టపరిహారం ఇప్పించాలని చెప్పి ఆర్డీఓ గారి కలెక్టర్ గారు చెప్పినాం. ఇమ్మీడియట్గా రిపోర్ట్ పంపించి వాళ్ళకు కూడా నష్టపరిహారం ఎంత అయిందో అంత కుమ్మరి వాళ్ళకు కూడా ఇప్పించడం జరుగుతుంది. పార్షియల్ డ్యామేజ్ అయిన వాళ్ళకు 4000 రూపాయలు, అదేవిధంగా తక్షణ సాయం కింద 35 కిలోల బియ్యం కూడా వాళ్ళకి అందిస్తున్నాం. ఇప్పుడు ఆర్డీఓ గారు కూడా వస్తున్నారు. తప్పకుండా ఎవరైతే నిజంగా ఇండ్లు